హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజులైంది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. రీజన్ ఏంటంటే నేను నా ఛానల్కి సంబంధించిన కంప్యూటర్ అనేది చెడిపోయింది అనమాట. అంటే కంప్యూటర్ కాదు, CPU చెడిపోయింది. సో అది కొంచెం రిపేర్ చేయించుకునేది ఉందన్నమాట. సో వాళ్ళు చాలా రోజులు వాళ్ళ దగ్గర పెట్టేసుకొని కూడా రిపేర్ అనేది చేయలేకపోయారు. సో మీరు కొత్తది అయితే తీసుకోవాల్సింది, ఇది అసలు పనిచేయట్లేదు అనేసి చెప్పారనమాట. సో అందుకోసం అయితే చాలా రోజులు వాళ్ళ దగ్గర ఉండటం వల్ల మేము వీడియోస్ అయితే చేయలేకపోయాను. లాస్ట్కు వాళ్ళు కొత్తది కొనుక్కాల్సిందే అనేసరికి మేము కొత్తవి అయితే తీసుకున్నాము. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. రోజు ఒక వీడియో అయితే 1 కానీ 2 కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేసినటువంటి బ్లౌజెస్ అనమాట. వీటికి ఒక అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుంది. ఆ అమ్మాయి అయితే హుక్స్లోనే పెట్టేసింది. ఈ అమ్మాయి కొత్తగా వచ్చిందనమాట, ఆగస్ట్ నెలలోనే జాయిన్ అయిందనమాట. సో బాగా పెట్టిందా లేదా అనేసి అయితే చెక్ చేస్తున్నాను. బాగానే పెట్టింది ఫ్రెండ్స్. కొంతమంది వెంబడే చూస్తారే నేర్చుకోగలుగుతారు, కొంతమంది కొంచెం టైం అనేది పడుతుంది. సో ఈ అమ్మాయి అయితే చాలా ఫాస్ట్గానే ఉంది. చూపించిన వెంబడే ఫాస్ట్గా అయితే నేర్చేసుకుంటుంది. 5వ తేదీ నుంచి జాయిన్ అయింది. ఈరోజు వచ్చేసి 7. బాగానే అమ్మాయి ఫాస్ట్గానే పికప్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నా మిషన్ వచ్చేసి ఆఫ్ అని అడుగుతుంది. నేను ఇది ఆఫ్ చేయకముందుకే నేను వంట చేయడానికి అనేసి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళాను. సో ఇప్పుడు వచ్చి చూసేసరికి అక్కడ ఆఫ్ అని అడుగుతుంది. ఇప్పుడైతే ఆఫ్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన మొత్తం అనేది CPU మొత్తం అనేది సెట్ చేస్తున్నాడు అనమాట కంప్యూటర్కి. మొత్తము అంతే మా స్టోరేజ్ అంటే ఇప్పుడు పాత CPU ఉంటుంది కదా, దాంట్లోన నేను కట్ చేసినటువంటి వీడియోస్ వల్ల దాంట్లోన నేను ఫీడ్ చేసుకున్నాను. సో అదంతా మొత్తం కాలిపోయినాయి అనమాట. నేను 2023లో కొత్తగా మనకు బాయ్స్ డ్రెస్సులు కానీ అలాగే గర్ల్స్ కానీ అన్నీ మారిపోయాయి కదా స్కూల్ యూనిఫామ్స్. వాటి వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. బట్ ఏంటంటే ఆ CPUలో నేను స్టోరేజ్ అక్కడ పెట్టుకోవడం వల్ల మొబైల్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది అనేసి CPUలోకి ఎక్కించాను. కానీ ఏం చేస్తావు, అది కాలిపోయి వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటాను. కానీ ఆ స్కూల్ యూనిఫామ్స్ అనేవి అయితే కుట్టేసి ఇచ్చేసాను. ఇంకొక అబ్బాయి మాత్రమే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తా వీలైతే వీడియోస్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను 11:30కి అయితే మిషన్ అయితే దిగాను అనమాట. 11:30కి మిషన్ దిగేసి వంట అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే నాకు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాడు కంప్యూటరు. సో ఇది కొత్తగా కదా, కొంచెం సెట్టింగ్స్ అనేవి మార్చేసి చూపిస్తున్నాడు, ఏ విధంగా చేసుకో అనేసి. ఓకేలే అని చెప్పేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మా ఆయనకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది. సో అందుకోసం వచ్చేసి అన్నము రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. క్యాబేజీ ఫ్రైలోకి ఈ ఎల్లుల్లిపాయ కారం అనమాట, బాగుంటుంది. కొబ్బరి పొడి వేసి బాగుంటుంది కారము. సో చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అవుతుంది. అందుకోసం వచ్చేసి నేను తొందరగా ఫాస్ట్గా మనకి ఇప్పుడు తొందరగా కావాలంటే కనుక తొందరగా చేసే ఐటమ్సే చేసుకోవాలి కదా. సో అందుకోసం వచ్చేసి ఇది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఈ కర్రీ అయితే చేసాను అనమాట. బాగుంది, ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో చూడండి, ఇక్కడ కూడా మన క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి చూడండి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనము కొబ్బరి పొడి అనేది దంచి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పొడి అనేది వేసేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఇట్లా నూనె బాగా వేగేటప్పుడే మనము ఈ కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, కొంచెం పచ్చిగా నెట్టుగా అనిపిస్తుంది. సో ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనము ఈ కొబ్బరి పొడి అనేది వేసేసుకోవాలి. సో మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకున్నామంటే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయితే మిక్స్ చేసేస్తాను చూడండి. మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి అన్నం కూడా రెడీ అయిపోయింది. లైట్ అయితే ఎత్తులో పడింది కాబట్టి తీసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నా చేతికున్న కారం అయితే అయ్యింది. స్విచ్ బోర్డుకి క్లీన్ చేసేసాను. ఈ రైస్ కుక్కర్ తీసి పక్కన పెట్టేసి లేదా మామూలుగా నేను మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి.
మొత్తం ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. మా ఆయన సిస్టమ్ దగ్గర, ఆ అమ్మాయి వచ్చేసి హెమ్మింగ్, బ్లౌజెస్కు హెమ్మింగ్ మరియు ఉక్సులు అనేవి పెడుతుంది. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండిపోయారనమాట. సో నేను ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటూ వంట చేసుకుంటుంది. నేను కూడా ఏం ఖాళీగా లేను, వంట చేసుకుంటూ అలా ఇలా తిరుగుతూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన 4 days ఏమో అవుతుంది పూలు తెచ్చి. సో 4 days నుంచి నేను ఇప్పుడు పెట్టుకుందాం అనుకుంటా. నేను పూలు పెట్టుకునే టయానికి అనుకుంటానా, ఆ సమయానికి ఎవరొకరు వస్తారు మిషన్ దగ్గరికి. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటే పూలు అనేవి మర్చిపోతున్నా. సో ఇప్పుడు అందుకే ఆ స్మెల్ చూసాను అనమాట. పూలు ఇంకా ఫ్రెష్, కొంచెం ఆడుపట్టినాయి, ఫ్రెష్గా స్మెల్ వస్తున్నాయి లేదనేసి ఒకసారి చెక్ చేశాను. బాగానే ఉన్నాయనేసి మళ్ళీ పెట్టేసుకున్నాను. అందులో కూడా మళ్ళీ నేను తగ్గించాను అనమాట, మళ్ళీ రేపటికి కూడా పెట్టుకోవచ్చు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను మార్నింగ్ 11:30 వరకు మిషన్ అయితే కుట్టేశాను. 11:30కి అయితే లేచి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేసినటువంటి స్కూల్ యూనిఫామ్ షర్ట్స్, నేను అమ్మాయి వచ్చేసి నేను కాజాలు పెట్టాను, అమ్మాయి వచ్చేసి బటన్స్ అయితే పెట్టిందనమాట. ఇంకా మొత్తం రెడీ అయిపోయాయి అనేసి వీళ్ళు అన్నీ ఇద్దరు అమ్మాయిలవి ఒకటే బ్యాగులనే సర్దేస్తున్నాను. లంగాలు అన్నీ అయితే కుట్టేశాను అనమాట. అమ్మాయి ఉండటం వల్ల నాకు చాలా మేలు అవుతుంది. హెమ్మింగ్లు కానీ ఉక్సులు పెట్టడం కానీ బాగా చేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది. బాగా ఫినిషింగ్ కూడా నీట్గా బాగా కుడుతుంది అనమాట. నాకు కొంచెం మేలు ఆ అమ్మాయి రావటం వల్ల. సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ కుర్తా స్టాప్ చేసినటువంటి బ్లౌజు. ఇది నేను స్టిచ్ చేసేసి మళ్ళీ మా ఆయన మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తాడని చెప్పాను కదా అక్క. ఇది స్టిచ్ చేసేసరికల్లా ఆ టైం అవుతుంది. 1:30కి నేను ఆయన క్యారియర్ కట్టేసి డ్యూటీకి పంపించిన తర్వాత నేను మళ్ళీ మామూలుగా మిషన్ అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి డిస్కషన్ ఏంటంటే మా హస్బెండ్ తోటి మాట్లాడుతున్నాను అనమాట. ఆయన కంప్యూటర్ చెక్ చేసుకుంటూ చెప్తున్నాడు, CPU మనది ఓల్డ్ CPU చెడిపోయింది, దాంట్లో ఉన్న స్టోరేజ్ మొత్తం కాలిపోయింది కదా, మళ్ళీ వీడియోస్ తీసుకో అంటే ఇంకా తప్పదులే తీసుకోవాల్సిందే అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే వీడియోస్ కష్టపడి తీసుకున్నాం అనమాట. ఏంటంటే మనకు ఇది పల్లెటూరు కదా, పల్లెటూరు అయినా అంటే ఇళ్ళ పక్కన అన్ని ఇల్లులు దగ్గరనే ఉంటాయి. అంత శబ్దాల వల్ల వస్తూ ఉంటాయి. నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటాను, కానీ వాయిస్ ఓవర్ ఇస్తే మళ్ళీ టైం అనేది సరిపోదు మళ్ళీ అనేసి నేను ఒకటేసారి కటింగ్ చేసేటప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడే వాయిస్ అనేది ఇచ్చాను అనమాట. క్లారిటీగా చెప్పుకుంటూ కుట్టారనమాట. సో వాటికి అప్పుడు మనం మాట్లాడేటప్పుడు శబ్దాలు వస్తూ ఉంటాయి. వాటిని శబ్దం వచ్చినప్పుడల్లా ఆఫ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ కుట్టుకోవడం అట్లా చేస్తూ ఉన్నాను. ఆ వల్ల వచ్చేసి డిలీట్ అయిపోయి అంటే ఎవరికైనా బాధనే కదా, చాలా కష్టపడి తీసిన వీడియోస్. సో దాటి గురించి ఇద్దరం అయితే డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చూసుకుందరా ఏ విధంగా చేసుకోవాలనో అనేసి చూపించి వెళ్తున్నాడు అనమాట. నేనైతే కంటిన్యూస్గా ఈ రోజు నుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి అయితే చేరుతాయి. నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఉంటాయి, అలాగే ప్లాస్టిక్ వైర్ తోటి అల్లేటటువంటి బుట్టలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మొత్తం అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే టైలరింగ్ వీడియోస్కి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలో బుట్టలకు సంబంధించి కానివ్వండి, ఏవైనా కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.